హలో అండ్ వెల్కమ్ టు దిస్ స్పెషల్ కాన్వర్జేషన్. సినిమాలు బహుశా 2-3 కారణాలు తీస్తూ ఉంటారు. ఒకటి, ఒక మంచి కథ చెప్పి ఒక కమర్షియల్ హిట్ సినిమా తీయాలనే సంకల్పంతో కొంతమంది ఫిల్మ్ మేకర్స్ దే మేక్ మూవీస్. కానీ కొంతమంది సినిమా హిట్ అవుతుందా, ఏ విధంగా జనంలోకి వెళ్తుంది అనే విషయంతో నిమిత్తం లేకుండా ఒక మంచి కథ చెప్తూ ఒక పాయింట్ని డ్రైవ్ చేయాలి అనే గట్స్ ఉండే సినిమా తీస్తుంటారు. అటువంటి కోవకు చెందినవారు అందరికీ సుపరిచిత సీనియర్ జర్నలిస్ట్ ఒకప్పుడు అండ్ ఫిల్మ్ మేకర్ సునీల్ కుమార్ రెడ్డి గారు. ఇప్పుడు #69 సంస్కార్ కాలనీ వింటేనే ఒక్కసారి ఉలిక్కిపడి కొంచెం ఇబ్బంది పడేలాంటి టైటిల్ ఫ్రాంక్లీ. ఈ సినిమా ద్వారా హీఈస్ బ్రింగింగ్ అప్ అ టాపిక్ ఎవరు ఇంతవరకు ప్రస్తావించని విషయాన్ని తెర మీదకి తీసుకొస్తున్నారు. ఈ సినిమా ఎలాంటి కాంట్రవర్సీస్కి దారి తీయబోతోంది, అసలు ఎందుకు వచ్చింది ఈ సినిమా తీయాలనే ఆలోచన, ఆయనతోనే మాట్లాడబోతున్నాం ఇన్ దిస్ వెరీ స్పెషల్ కాన్వర్జేషన్. అండ్ వాట్ ఈస్ వెరీ స్పెషల్, ఈవెన్ మోర్ స్పెషల్ ఇస్ ఈ సినిమాలో లీడ్ పాత్ర పోషించిన హీరోయిన్ నటి ఎస్టర్ మనతో ఉన్నారు అండ్ షీస్ హియర్ ఇన్ హైదరాబాద్. థ్యాంక్ యూ ఎస్టర్ ఫర్ జాయినింగ్ us. సునీల్ కుమార్ గారు, మీరు యువర్ పార్ట్ ఆఫ్ అవర్ iDream ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. Thank you for inviting. సో ఎస్టర్, I'll start with Esther. Yeah, please. How are you doing? I'm fine, thank you. మీరు చాలా బాగున్నారు, చాలా చక్కగా. Thank you. తెలుగు వచ్చా మీకు? Yes, చాలా బాగొచ్చు. చాలా బాగొచ్చా? బట్ యువర్ మదర్ టంగ్ ఇస్ కొంకణి కదా? Yes. బట్ So I learned the language after having joined the industry. Right. And after my mother tongue, the second closest language to my heart, which I speak with all love, చాలా ప్రేమతో మాట్లాడే language Telugu. Yeah. So how does the Sanskar Colony release feel for you? Ante how do you? Mixed emotions. I feel a lot more responsible in this film. ఎందుకంటే ఎప్పుడు వీఆర్ ఏదో ఒక సేఫ్ జోన్లో, అంటే ప్రీవియస్ సినిమాలో వీఆర్ స్టాండింగ్ నెక్స్ట్ టు అ హీరో. సో ఆ రిస్క్ అనేది అండ్ రిస్క్ ఫ్యాక్టర్ కూడా అట్ ద మోస్ట్ లైక్ యూ సెడ్ హిట్ ఆఫ్ ఫ్లాప్ కమర్షియల్ సక్సెస్ నర్వస్నెస్ అంతే ఉంటుంది. కానీ ఈ సినిమాలో దెర్ ఆర్ మల్టిపుల్ రిస్క్స్, మల్టిపుల్ అడ్వెంచర్స్ అని చెప్పొచ్చు. సో ఇట్ ఈస్ అ మిక్స్డ్ ఎమోషన్. ఐఎమ్ ఎక్సైటెడ్, ఐఎమ్ నర్వస్, ఐఎమ్ హ్యాపీ. సో అన్నీ కలిపి మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నాయి నాకు. యా, సినిమాలో మీ పాత్ర గురించి ఐ రియలీ వుడ్ వాంట్ టు ఆస్క్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. కానీ సునీల్ కుమార్ గారు, ఆబ్వియస్లీ మీరు గతంలో తీసిన సినిమాలు కంటిన్యూషన్గా ఇది ఢామ్ అనే పెద్ద ఆటం బాంబ్లా ఉంది. అంటే ఈ కథ నాకు తెలుసు కాబట్టి అడుగుతున్నాను. ఒక్కసారి ప్రేక్షకుల కోసం చెప్పండి, వాట్ ఈస్ ద, ఒక లైన్లో చెప్పాలంటే వాట్ ఈస్ ద స్టోరీ అబౌట్? ఇది సమాజంలో ఇప్పుడు కొత్తగా పెరుగుతున్న ఒక డిఫరెంట్ కల్చర్కి ఒక షాకింగ్ రెవల్యూషన్గా ఉండాలి అన్నది నా ఇంటెన్షన్ అండి. ఎందుకంటే నా గత సినిమాల్లో కూడా ఒక జర్నలిజం అనే ఒక బేసిక్ కాన్సెప్ట్లో డార్క్గా ఉండిపోయిన కొన్ని ఏరియాస్ మీద ఒక లైట్ త్రో చేయటం అనే ఒక కాన్సెప్ట్లో ఇది అందరికీ తెలిసిన విధే, బట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద డార్క్నెస్ అండ్ ఐ వాంటెడ్ టు త్రో సమ్ లైట్ రైట్ త్రూ దిస్ ఫిల్మ్. సో అంటే ఫ్రాంక్గా అడగాలంటే మళ్ళీ మరోసారి ఆ జరుగుతున్న ఆ కాన్సెప్ట్ ఏమిటి అండ్ ఎవరి కోణం నుంచి తీశారు? సమాజం కోణం నుంచి తీశారు ఆ సినిమాని, ఇది తప్పు రైట్ అనే విధంగా, లేదు మేల్ ప్రొటాగనిస్ట్ అండ్ అలాగే ఫీమేల్ ప్రొటాగనిస్ట్ వీళ్ళిద్దరూ ఉంటే కనుక ఎవరి కోణం నుంచి తీసినట్టు మీరు? అంటే ఇప్పుడు సమాజంలో జరుగుతున్న చేంజెస్కి ఇది ఒక రిఫ్లెక్షన్ కావాలి అనేది నా ఇంటెన్షన్ అండి. అంటే ఐ డోంట్ వాంట్ టు టేక్ సైడ్స్. నేను ఏదో ఒక సైడ్ నిలబడి నా జడ్జ్మెంట్ నేను పాస్ చేసే ప్లేస్లో ఉండాలని ఎప్పుడు కోరుకోను నేను. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు చేస్తున్న పనికి ఒక కారణం వెతుక్కుంటారు. సో దట్ ఈస్ హౌ హ్యూమన్ ప్రోగ్రెషన్. అంటే ఈవెన్ తప్పు చేసినా కానీ, అంటే తప్పు అనేది లార్జర్ నెంబర్ ఆఫ్ పీపుల్ తప్పు అని చెప్తే అది తప్పు అయిపోతుంది. అంటే ఒక్కొక్క సమాజంలో ఒక తప్పు ఒప్పు తాలూకా డెఫినేషన్ మారిపోతూ ఉంటుంది. ఈరోజు ఈ సమాజంలో వావ్ అని ఇంత కష్టమైన విషయం అనుకున్నది ఇంకో 10 సంవత్సరాలు పోతే సో వాట్, ఇది కామన్గా జరిగే మ్యాటరే కదా, దీనికి ఎందుకు వై సో మచ్ ఫస్ అబౌట్ ఇట్ అనేది. ఇప్పుడు మనం చూస్తున్న ఎన్నో మార్పులు, ఈరోజు మనకు అసలు మార్పు అన్న విషయం కూడా తెలియకుండా చాలా క్యాజువల్గా దాంతో మనం ముందుకెళ్ళిపోతున్నాం. వి నాట్ ఈవెన్ ఫైండింగ్ డిఫరెన్స్. అలాగే ఇలాంటి చేంజెస్ కూడా ఈరోజు షాకింగ్ అనిపించవచ్చేమో కానీ 10 years డౌన్ ద లైన్లో సో వాట్, ఇది రెగ్యులర్గా జరిగేదే కదా. ఇప్పుడు డైవర్స్ అన్నది సమాజంలో జరుగుతున్న ఆస్పెక్ట్, ఇది కానీ ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కానివ్వండి, ఈ ఇంకా ప్రాస్టిట్యూషన్ లాంటి వీటితో. సో దో ఇట్ ఈస్ అన్ ఏజ్ ఓల్డ్ దిస్ థింగ్. ఇప్పుడు వస్తున్న యాక్సెప్టెన్స్, ఇదేదో ఒక కాలనీకి పరిమితమైనది లేకపోతే ఒక ఏరియాకి పరిమితం అయి ఉండే ఒక రోజు నుంచి ఇట్ హాస్ క్రప్ట్ ఇన్ టు ద వెరీ హౌసింగ్ సొసైటీస్లో మనం ఉంటున్న ప్లేసెస్లోకి వచ్చేసింది. రైట్. సో దానికి ఎక్స్టెన్షన్గా ఇంకొక యాంగిల్ స్టార్ట్ అయింది అండ్ అది Tier 2, Tier 3 సిటీస్కి కూడా వచ్చేస్తుంది. అది చాప కింద నీరులా పెరిగిపోతూ ఉంది అన్న ఒక టాపిక్ని, ఒక సెన్సిటివ్ పాయింట్ని నేను డిస్కస్ చేయాలనుకుంటున్నాను. సో ఇది ఒక హెచ్చరికగా చూస్తారా? డ్యూ సీ దిస్ యాజ్ అ వార్నింగ్ ఎస్టర్? ఐ మీన్ దిస్ ఫిల్మ్ దట్ సునీల్ గారు ఇంతవరకు మాట్లాడింది నాకు తెలుసు కాబట్టి కాంటెక్స్ట్ అర్థమైంది, ప్రేక్షకులకి ఇంకా రిడిలే. సో ఇట్స్ అబౌట్ మేల్ ఎస్కార్ట్స్, ఇస్ దట్ రైట్? Yeah, there is a culture of male escorts increasing.
వీఆర్ యాక్చువల్లీ స్టాండింగ్ ఎట్ అ పాయింట్ వేర్ ఎస్కాట్ అనే మాటను అనడానికి కూడా ఎస్కాట్ ఎస్కాట్ అంటారు. సో బట్ ఇలాంటి సినిమాలో నటించడం అంటే ఇట్స్ అ వెరీ బోల్డ్ స్టాండ్ కదా సార్. వాట్ డూ యూ ఫీల్? ఇస్ ఇట్ అ స్టేట్మెంట్, బోల్డ్ స్టేట్మెంట్? No, even I think what connected both of us was the same school of thought. Right. Ante even just today we connected over a book. So the thing is, when you read stuff, when you are socially aware, when you have studied or read or seen things, oka vidhanamlo oka point of oka perception oka position lo undi పరిస్థితి ఇప్పుడున్న సొసైటీ కానీ ప్రతి ఒక్కటి చూసి దాని గురించి ఒపీనియన్స్ మనకు వస్తున్నప్పుడు స్పీకింగ్ అబౌట్ దెమ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఓపెన్ డిస్కషన్ ఆల్వేస్ లీడ్స్ టు అ బెటర్, యూ కెనాట్ ఆల్వేస్ సే అ గుడ్ సొల్యూషన్ బట్ అ సొల్యూషన్ ఇన్ ఎనీ వే. సో సర్టన్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్, బట్ వీఆర్ మీరు చెప్పినట్టుగా అందరూ చేస్తున్నారు కానీ చేస్తామని చెప్పడంలో చేయడంలో తప్పు అనిపించట్లేదు వాళ్ళకి. చేసేటప్పుడు తప్పు అని తెలిసి తప్పులు చేస్తున్నారు, కానీ ఆ తప్పు ఇంకొకరికి తెలిసేంత వరకు తప్పు కాదు అన్నట్టుగా బ్రతుకుతున్నారు. సో దీనికి తప్పు రైట్ అనే ఒక జడ్జ్మెంట్ అయితే ఉంది సునీల్ గారు, ఇస్ దట్ రైట్? ఈ గివెన్ టైంలో నేను చెప్పేదంటే ఈ పర్టికులర్ సోషల్ కాంటెక్స్ట్లో మనం దీన్ని తప్పు అని సొసైటీ అంతా అంటుంది కాబట్టి దీన్ని తప్పుగానే కన్సిడర్ చేస్తున్నారు. ఒకప్పుడు లంచం తీసుకోవడం తప్పే అని ప్రతి ఒక్కరికి తెలిసిన మ్యారేజ్ మార్కెట్లో, సోకాల్డ్ మ్యారేజ్ మార్కెట్లో అబ్బాయికి పై సంపాదన ఉంటుందా అమ్మా అని చాలా క్యాజువల్గా మిడిల్ క్లాస్ హౌసెస్లో అడగటం నేను విన్నాను. అంటే ఈ కరప్షన్ అన్నది ఇట్ వాజ్ సో యాక్సెప్టెడ్ ఇన్ మ్యారేజ్ మార్కెట్. అబ్బాయికి బయట సంపాదన ఎక్కువ ఉంది అంటే పిల్లకి కట్నం ఎక్కువ ఇచ్చి ఇవ్వడానికి కూడా పేరెంట్స్ ఇష్టపడే సందర్భాలు నేను చూస్తున్నాను. రైట్. సో అంటే అది తప్పు ఒప్పుకుంటున్నదా అంటే సమాజం యాక్సెప్ట్ చేస్తుంది, యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ నాట్ కాట్. అది మీరు కరప్షన్ చేస్తుంటే అది తప్పేం కాదు, దొరికిపోతేనే తప్పు. ఇది కూడా గ్రే ఏరియాలో, ఇది కూడా అంతే, ఇది ఒక గ్రే ఏరియా. అందరికీ తెలిసినా కానీ రాజుగారి దృష్టిలాగా అది దేవతా వస్త్రాలు నడుస్తూనే ఉంటాయి. వీ సీ సో మెనీ నేకెడ్ థింగ్స్ హ్యాపెనింగ్ అరౌండ్, బట్ మనం దాన్ని చూడడానికి విస్మరిస్తాం అనమాట. అది లేనట్టే మనం బిహేవ్ చేస్తాం. రైట్. వాజ్ ఇట్ ఎవర్ డిస్టర్బింగ్ అంటే త్రూ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ దిస్ ఫిల్మ్ ఇలా జరుగుతుందా అని మీరు తెలుసుకున్న విషయాలు ఏమైనా ఉన్నాయా? ఇలా కూడా జరుగుతుందా? ఓ మై గాడ్, ఏదో ఇలా ఎక్కడెక్కడ బాంబేలో జరుగుతుంది అనుకున్నా కానీ మన హైదరాబాద్లోనా? ఎస్, మన హైదరాబాదే కాదు, మన వైజాగ్లో, మన కాకినాడలో, అంటే ఇట్ హెస్ కమ్ ఇన్ టు ద రెగ్యులర్ డే టు డే లైఫ్లో. అంటే ఒక రకంగా ఈ ఫిమేల్ ఎంపవర్మెంట్ అనేది, అంటే ఒక ఆర్థిక స్వతంత్రం వచ్చిన తర్వాత కేవలం ఎందుకే ఇవంతా మగవాళ్ళకు మాత్రమే ఎంజాయ్మెంట్ కావాలా? నాకు శరీరానికి సంబంధించిన ఇదేమి లేదా? నా రిక్వైర్మెంట్స్ ఏమీ లేవా? ఐ ఓన్లీ జస్ట్ టు సప్లై? అండ్ నేను అడిగే ఆస్కింగ్ నాకు లేదా, ఆస్కింగ్ రైట్ నాకు లేదా అనే ఒక మైండ్ సెట్ డెవలప్ అవుతుంది. ఆ ఇండిపెండెంట్ మైండ్ సెట్ వస్తుంది. ఇప్పుడు లివింగ్ రిలేషన్షిప్స్ అంతా చాలా క్యాజువల్ అయిపోయాయి. ఒకప్పుడు అది అసలు వినడానికే రామరామ అనే అనాల్సిన ఒక పరిస్థితిలో యుఎస్కి వెళ్తున్న చాలామంది వాళ్ళ పిల్లల గురించి ఇండైరెక్ట్గా తెలియనట్టు ఫ్రెండ్స్ తోటి ఉంటుందండి అని చెప్పుకునే వీళ్ళని నేను చాలామందిని చూశాను. సో మిడిల్ అండ్ అబవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఉన్నవాళ్ళు, దే నో క్లియర్లీ అమ్మాయి రిలేషన్షిప్లో ఉందండి అని. వాట్ ఈస్ రిలేషన్షిప్? దే ఆర్ స్టేయింగ్ టుగెదర్, హ్యావింగ్ ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ మ్యారేజ్ అండ్ మేబీ నాట్ కిడ్స్. అది తప్ప అన్నీ జరుగుతూ ఉన్నాయి అనే సంగతి ప్రతి ఒక్కరికి తెలిసినా దే హ్యావ్ యాక్సెప్టెడ్ ఇట్. సో వాట్ అనే ఒక పరిస్థితికి సమాజం వస్తూ ఉంది. ఇది రైట్ తప్పు అని చెప్పడానికి నేను కరెక్ట్ కాదు. ఐఎమ్ నాట్ అ జడ్జ్, బట్ ఐ వాంటెడ్ టు టెల్, లెట్ us come out of the hypocrisy, let us discuss why this is happening. Yes. But actually ఇక్కడ చూస్తే ఎస్తర్, అంటే ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ అ మేల్ యాక్సెసింగ్ అదర్ ఫీమేల్స్ ఫర్ బాడీ ప్రెషర్స్, అంటే ఒక శారీరక సుఖాల కోసం ఇలాంటి ఒక అలవాటు ఉందని కానీ తెలుసుకుంటే వీఆర్ వెరీ జడ్జ్మెంటల్. కానీ స్త్రీ కోణం నుంచి, బికాజ్ ఒక ఉమెన్కి అంత లిబరేషన్ ఇంకా రాలేదు, సెక్షువల్ లిబరేషన్ ఇన్ ద సొసైటీ, డూ యూ థింక్ దట్ వీఆర్ లిటిల్ పార్షియల్ సమ్ టైమ్స్ ఇలాంటి విషయాలలో? దట్ ఉమెన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి తనకు ఉండవా, తనకు కూడా ఉంటాయి కదా అని జస్టిఫై చేసుకుంటూ పోతాం. పురుషుడు అంటే చూడు దరిద్రుడు, వాడికి ఇలాంటి అలవాట్లు ఉన్నాయట అంటాం. ఆ వివక్ష ఉందని అని భావిస్తారా మీరు? అంటే దరిద్రుడు అని కాదండి, చాలా రసికుడు అని చెప్పుకొని గొప్పగా చెప్పుకున్న సందర్భాలు కూడా నేను చాలా చూసాను. అండ్ అమ్మాయిలు కూడా చీతు అంటారు కదా, ఏంటి ఆమెకి ఒక మగ సరిపోవట్లేదా, చెత్తగా మాట్లాడతారు. అమ్మాయిల గురించి కూడా బ్యాడ్ గా మాట్లాడతారు. దాట్ డబుల్ స్టాండర్డ్స్ ఈస్ బేస్డ్ ఆన్ పీపుల్స్ కన్వీనియన్స్. దాట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ పరిస్థితిని బట్టి. ఇప్పుడు ఇఫ్ ద సన్ ఇస్ ద ఫేవరెట్, ద మేల్ కౌంటర్ పార్ట్ ఇష్టమైన వాడిని అమ్మాయి ఎలాగో ఇష్టం లేదు అని ఉంటే, లేదా అబ్బాయి సైడ్ తీసుకోవాలని మైండ్లో ఉంటే, అబ్బాయి ఏం చేసినా ఇన్ గుడ్ లైట్ చెప్తారు, అమ్మాయి ఏం చేసినా బ్యాడ్ లైట్లో చెప్తారు. అగైన్ ఇఫ్ ద గర్ల్ ఇస్ ద ఫేవరెట్, దెన్ ద గర్ల్ విల్ బి సీన్ ఇన్ అ బెటర్ లైట్ అండ్ బాయ్. సో అగైన్ సొసైటీ ఇస్ బికమ్ ఎవ్రీథింగ్ అబౌట్ సర్ చెప్పినట్టు హిపోక్రసీ అండ్ కన్వీనియన్స్. రైట్స్ అండ్ రాంగ్స్ ఆల్సో ఆర్ బేస్డ్ ఆన్ కన్వీనియన్స్.
అంతే. ఇట్స్ నాట్ యాక్చువల్లీ రైట్ అండ్ రాంగ్ అని ఎవరు చూడట్లేదు, వాళ్ళకి ఏది మంచిగా అనిపిస్తుందో. కొన్నిసార్లు ఏమి కాకపోయినా జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, ఇట్ ఈస్ ఎంటర్టైనింగ్ దెమ్, దే ఆర్ హ్యావింగ్ ఫన్ అవుట్ ఆఫ్ అ సిచ్యువేషన్, దెన్ దే యూజ్ ఇట్ ఫర్ దేర్ ఫన్ అండ్ దే డోంట్ కేర్ అబౌట్ రైట్ అండ్ రాంగ్. So actually that is so true. Even in the media we see, if it is a 100 crore budget film, when the glamour, right, the so called exposing is shown, it is called as glamour. And whereas same thing happens in a smaller or medium budget films, exposing ఏమిటండి vulgarity, suddenly you become so selective judgment. ఎలా గ్లామర్ అనేది ఈ మాటలు ఎలా మారిపోతుంటాయంటే, because you have a mindset through the prism you see, and right, you try to give some marks and things right, like that. Yeah. So మనం చూసినంత వరకు విమెన్ ట్రాఫికింగ్కి గురై ఒక రెడ్ లైట్ ఏరియా లేకపోతే ఒక పర్టికులర్ కాలనీ మీరు అన్నట్టు అక్కడ పోయి పడ్డం అన్నది ఒక ఫినామినల్గా చూస్తున్నాం మనం. అంటే ఒక ప్రక్రియ, సిరీస్ ఆఫ్ ఈవెంట్స్, సోషల్ ఇష్యూ. ఈ మేల్ ఎస్కార్ట్స్ విషయంలో కూడా అంత సీరియస్గా అలాగే జరుగుతుందా సునీల్ కుమార్ గారు? నో, మే నాట్ బీ టు దాట్ ఎక్స్టెంట్. అంటే మనకు ఎవిడెంట్గా కనిపించే కామాటి పురాలు లేకపోతే ఇలాంటివి కనిపించకపోవచ్చేమో, కానీ ఇది కూడా ఒక ఆర్గనైజ్డ్ షేప్ తీసుకుంటూ ఉంది. అంటే ఒక బాగా రిచ్, బాగా డబ్బున్న ఒక అమ్మాయి తన పాలేరుని యూస్ చేసుకోవటం అనేది విలేజెస్లో జరుగుతూ ఉండేది, ఎప్పటి నుంచో జరుగుతూ ఉండేది, ఒక జమీందారీ దీని నుంచి కూడా. కానీ వాళ్ళకంటూ ఒక హ్యారమ్స్ని క్రియేట్ చేసే అంత కల్చర్ మనం ఇంకా డెవలప్ కాలేదు, అవ్వలేదు. Thankfully, I'm being judgmental, but yeah, sorry, I have a judgment on this. Maybe 50 years తర్వాత, 40 years తర్వాత ఆడవాళ్ళందరూ కూడా they can select, they can choose, because now everybody is thinking, why ఇంకొకరితో నేను మాట వినడం ఏంటి, వాళ్ళు చెప్పినట్టు నేను వినడం ఏంటి, it's only for the sexual pleasure I should come into a relationship, is it really required, నాకు ఇంత అవసరమా, ఇంత టార్చర్ అవసరమా, I am earning my living. ఎకనామిక్ లిబరేషన్ అన్నది తీసుకొచ్చిన ఒక పాజిటివ్ సైడ్తో పాటు ఇలాంటి ఒక నెగిటివ్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. ఎకనామిక్ లిబరేషన్ నుంచి కేవలం దీన్ని ఒక కమోడిఫై చేసి ఒక బాడీని ప్లెజర్గా చూసి ఇలా యాక్సెస్ చేసే స్త్రీలు చాలా మంది ఉన్నారని మీ రీసెర్చ్ చెప్తోంది. ఎస్, నౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. డెఫినెట్గా అది జరుగుతూ ఉంది. So what happens to familial bonds and all that, Esther? I mean, is that something relevant? Would you comment on that at all? No, now what has happened, today again దీనికి కూడా ఇంకొక ప్లస్ సైడ్ ఏంటంటే, ఇవన్నీ ఉన్న తర్వాత కూడా పీపుల్ హు ఆర్ ఫాలోయింగ్ ఇన్ లవ్ అండ్ పీపుల్ హు ఆర్ స్టిల్ బీయింగ్ మ్యారీడ్ ఆర్ యాక్చువల్లీ డూయింగ్ ఇట్ బై చాయిస్. ఇప్పుడు అది ఇలా ఉండడం వల్ల పీపుల్ హు ఆర్ యాక్చువల్లీ ఆప్టింగ్ ఫర్ మ్యారేజెస్ అండ్ చిల్డ్రన్ ఆర్ షూర్, అంటే ఎవరో సోషల్ ప్రెషర్ మీద, అంటే మీరు చెప్పినట్టుగా ఇఫ్ దే వాంట్ ఫిజికల్ ప్లెజర్స్, దేర్ ఆర్ ఆప్షన్స్ టుడే. దే డోంట్ హ్యావ్ టు మ్యారీ ఫర్ ఫిజికల్ ప్లెజర్, దే డోంట్ హ్యావ్ టు డూ సంథింగ్ దే డోంట్ వాంట్ టు. ఏదో ప్రెషర్ మీద వచ్చి ఇష్టం లేక పెళ్ళిళ్ళు, ఇష్టం లేక పిల్లలు అనే ఇప్పుడు ఇంకా ముందుగా అలా అవ్వదు. నో గర్ల్ విల్ కాంప్రమైజ్ ఆర్ నో మ్యాన్ ఆల్సో ఫర్ దట్ మ్యాటర్. ఇప్పుడు ఇంకా ఇఫ్ ఎనీబడి ఈస్ గెట్టింగ్ ఇన్ టు సంథింగ్ లైక్ కమిట్మెంట్, సార్ చెప్పినట్టుగా దే విల్ స్టిల్ ట్రై లివ్ ఇన్. అవన్నీ చేశాక పెళ్ళి అనేది ఇంకా జరిగితే it is only because of pure love and pure choice, right? So then the relationships chosen are more seriously, maturely chosen. But Esther, honestly, ఈ స్ట్రాటా ఆఫ్ సొసైటీ మనం సునీల్ కుమార్ గారు చెప్తున్నది చాలా సెలెక్టివ్గా ఉంటారంటారా, లేకపోతే నిజంగా మన ఊళ్ళల్లో టౌన్స్లో కూడా ఉన్నారా? Because now I have also heard such conversations in my generation of people. ఇప్పుడు బీట్ నా ఏజ్ గ్రూప్లో వచ్చేవాళ్ళు between 20s and 30s, girls, boys, the way they talk, the attitudes they carry, I also sometimes am taken aback, because I don't belong to the regular world. I am working all the time. నా పనిలో నేను ఉంటాను, నా ఫ్యామిలీ వర్క్ అండ్ దాన్ని ఒక్కొక్కసారి when I cut off and I meet these people who were my batchmates, నా classmates, their track of thoughts, conversations are like, wow, you people, అంటే నేను సినిమాలో యాక్ట్ చేస్తున్నాను కానీ రియల్లో కూడా ఉందా ఇవన్నీ? The way you look at things, people are going into bachelorette parties. పెళ్ళికి ఒక్క రోజు ముందు దే ఇన్వైట్, ఇదివరకు బ్యాచిలర్ పార్టీ అని కేవలం అబ్బాయిలకు మాత్రమే ఉండే, బట్ నౌ దేర్ ఇస్ బ్యాచిలర్ పార్టీ ఫర్ గర్ల్స్ యాజ్ వెల్, అండ్ కామన్ గర్ల్స్ ఆర్ డూయింగ్ ఇట్. కాలేజ్ గర్ల్స్, నార్మల్ మన జస్ట్ అవుట్ ఆఫ్ కాలేజ్ 22-23లో పెళ్లి చేసుకునే అమ్మాయిల నుంచి లేట్ వాళ్ళు ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ అయిన తర్వాత వాళ్ళ చేతిలో డబ్బులు ఉండి పెళ్లి, అంటే కొందరికి పేరెంట్స్ కూడా బ్యాచిలర్ పార్టీకి డబ్బులు ఇస్తున్నారు. బ్యాచిలర్ పార్టీకి బ్యాంకాక్ వెళ్తున్నారు అమ్మాయిలు, బంచ్ ఆఫ్ గర్ల్స్ గోయింగ్ టు బ్యాంకాక్ టు ఎంజాయ్ బ్యాచిలరేట్ పార్టీ, దెన్ కమింగ్ బ్యాక్ అండ్ గెటింగ్ మ్యారీడ్. ఇట్స్ హ్యాపెనింగ్. అంటే మ్యారేజ్కి ముందు, మీరు మ్యారేజ్ అనేది నిజం అంటున్నారు, మ్యారేజ్కి ఒక్కరోజు ముందు బ్యాచులర్ పార్టీ చేసి పెళ్లి చేసుకున్న అమ్మాయిలు ఉన్నారు ఇప్పుడు, అండ్ చాలా మంది ఉన్నారు. అండ్ వన్ నైట్ స్టాండ్ ఈస్ కన్సిడర్డ్ టు బి అన్ అడ్వెంచర్ ఎవ్రీ ఉమెన్ షుడ్ అండర్గో అనే ఒక కాన్సెప్ట్ ఉన్న వాళ్ళు కూడా చాలా మందిని నేను చూశాను. అట్లీస్ట్ కపుల్ ఆఫ్ వన్ నైట్ స్టాండ్స్ అన్నా, లేకపోతే వాట్ డిడ్ యూ ఎక్స్ప్లోర్ అని. అంటే ఐ మీన్ ఈ కాన్వర్సేషన్స్ మామూలుగా ఒక సెక్షన్లో రెబెలియస్గా కన్సిడర్ చేసే వాళ్ళలో
వినగలుగుతాం కానీ బట్ అల్టిమేట్లీ సునీల్ కుమార్ గారు మనకి వీ లివ్ ఇన్ అ కంట్రీ వేర్ ద ఫ్యాబ్రిక్ ఈజ్ ఆల్ అబౌట్ ఫ్యామిలీ బాండింగ్ రిలేషన్షిప్స్ ట్రస్ట్ అండ్ ఆల్ దట్. ఇలాంటి ఒక ఫిల్మ్ని మీరు ప్రజెంట్ చేస్తూ ఒక హౌ కెన్ యూ స్టాండ్ అండ్ హోల్డ్ ఇట్ అండ్ జస్టిఫై ఇట్? సి ఐ డోంట్ వాంట్ యాక్చువల్లీ ఒక లై కేవలం కొన్ని అబద్ధాలు మాత్రమే ఒక సమాజాన్ని కట్టించాలి అంటే ఐఎమ్ ఎగ్నెస్ట్ దట్. రైట్. మనం డిస్పైట్ ద ఫ్యాక్ట్స్ ఉన్నప్పటికీ కూడా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ హ్యావింగ్ గుడ్ ఇంటెన్షన్స్. నేనేమి అందులో తప్పు పట్టడం లేదు. రైట్. ఉండకూడదు లేకపోతే మొత్తం కరప్ట్ అయిపోయింది అందరూ యాక్ట్ చేస్తారని నేనేం చెప్పడం లేదు. రైట్. బట్ దిస్ ఇస్ అ ఫ్యాక్ట్ హ్యాపెనింగ్ అరౌండ్. మీరు దాన్ని కళ్ళు మూసుకోవడం వల్ల అది లేకుండా అయితే పోదు అన్నది నా మొదటి నుంచి కూడా నా ఆర్గ్యుమెంట్. నేను డొమెస్టిక్ అబ్యూస్ గురించి మాట్లాడినా వేటి గురించి మాట్లాడినా ఇవి జరుగుతున్నాయి. నేను ఎక్నాలజీ చేయకపోవడం వల్ల ఇది జరగకుండా గొప్ప సమాజాన్ని సృష్టించిన వాడిని అవుతాను అనుకోవడం, యు ఆర్ యాక్చువల్లీ ట్రైయింగ్ టు గ్లోరిఫై యువర్ ఇగ్నోరెన్స్ టు బీ ది గ్రేటెస్ట్ థింగ్ దట్ సమాజం చాలా గొప్పగా ఉంది అనే ఒక ఇగ్నోరెన్స్నే మనం అల్టిమేట్ దీనిగా మనం ఉంచుకోవాలి అనుకుంటే ఓకే, ఇట్ ఈస్ యువర్ చాయిస్. I have no objections. You have every right to criticize. I mean to say the audience or anybody. అంటే ఇలాంటి అబద్ధాలను మనం బాగా ఉన్నాయి అని చెప్పుకుంటూ మనం హ్యాపీగా ఉండాలి తప్ప లెట్ us conceal our issues ఆర్ స్వీపింగ్ అండర్ ద కార్పెట్లో నువ్వు కూడా ఒక పార్ట్గా ఉండు. డోంట్ అక్నాలజ్ ఓకే ఇది బాగానే ఉంది కదా భారతీయ సంస్కృతి అని చెప్తూ వెళ్ళటం అనేది ఇది కాదు. ఇన్ని జరిగినా కానీ భారతీయ సంస్కృతి ఉంది. మన ఫ్యామిలీ సిస్టమ్ ఇంత గొప్పది కాబట్టి ఇంతమంది 130 కోట్ల మంది 140 కోట్ల మంది ఇంకా ఒక మంచి ఒక ఎన్విరాన్మెంట్లో ఈ గివెన్ బార్డర్లో బతకగలుగుతూ ఉన్నారు వితౌట్ మచ్ కాన్ఫ్లిక్ట్ సోషల్ ఆర్డర్ బట్టి. యాక్చువల్లీ మీరు అన్నది రైట్ సునీల్ కుమార్ గారు. బట్ ఐ ఫీల్ మన అబద్ధాలు ఎక్కడున్నాయంటే అంతా రోజీగా ఉండి అని చెప్పే ప్రయత్నంలో అబద్ధాలు ఉన్నాయి. కుటుంబంలో ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు ఉండవు, ఎల్లప్పుడూ 24 గంటలు ప్రేమ తప్ప వేరే ఉండదంటే దట్ ఈస్ ఎ లై. బట్ బోర్ కొట్టదు ఒకళ్ళ మొదలు ఒకళ్ళు చూసుకుంటే దట్ ఈస్ ఎ లై. తప్పకుండా ఇవన్నీ ఉంటాయి. బట్ మరొక కారణం కోసం ఫార్ ద ప్రిజర్వేషన్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ ఆఫ్ ద సొసైటీ మనందరం కట్టుబడి కలిసి ఉంటాం అన్నది మన గొప్పతనం. ఎస్. సో ఇది ఎలా ఫిట్ అవుతుంది అంటే అల్టిమేట్లీ ఎస్టర్ మేబీ బోత్ ఆఫ్ యూ కెన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఈ కైండ్ ఆఫ్ అ ఫిల్మ్ వేర్ అ ఉమెన్ హ్యాస్ అ చాయిస్. ఇలా మేల్ ఎస్కార్ట్స్ కూడా ఉంటారు, తను కావాలంటే షీ కెన్ ఎక్స్ప్లోర్ హర్ ఆప్షన్స్, తనకు కావాల్సినట్టు తను ఏర్పాటు చేసుకోవచ్చు అనే ఈ కాన్సెప్ట్ ఫిల్మ్ ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నట్టు ఎస్టర్? ఇస్ ఇట్ ఆల్ ద ఎంటైర్ సొసైటీ ఆర్ it is talking about multiple things? It is talking about unhappy marriages. First of all, why are people in a marriage where they want to be in a marriage and still explore another relationship? Yes. Either step out of that marriage or never get into it. Yes. Wait till you are sure. Yes. Try your options before you get married. That is a leakage of the previous mindset. ముందు ఉన్న ఆ ఒక ప్రీవియస్ మైండ్ సెట్లో ఆ ప్రెషర్ వల్ల మీరు చెప్పినట్టు సమాజం ముందు నేను బాగా కనిపించాలి, రైట్ టైంకి పెళ్లి చేసుకున్నాను, రైట్ టైంకి ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను, నేను మా హస్బెండ్ పిల్లలతో హ్యాపీగా ఉన్నాను అని కూడా చూపించాలని ఉంటుంది టు ద సొసైటీ. అట్ ద సేమ్ టైం పర్సనల్ డిజైర్స్ కోరికలు ఆర్ నాట్ గెటింగ్ ఫుల్ఫిల్డ్. సో ద క్లాష్ బిట్వీన్ పర్సనల్ డిజైర్ అండ్ సొసైటల్ ప్రెషర్ అన్నది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. దట్స్ అ బ్రిలియంట్ పాయింట్. అంటే చాలా మంది అలా ఉంటారు. మరి వాట్ ఈస్ ది ఆప్షన్ వి ఆఫర్ టు దెమ్? See, you need to be well informed about everything and while choosing also. మనకు ఒక థాట్ని ఎక్స్ప్లోర్ చేయడానికి కానీ డిస్కస్ చేయడానికి కానీ ఒక గట్స్ కావాలి అంటే సమాజంలో నేను ఒక్కదాన్ని కాదు, నేను ఒక్కడిని కాదు అనే ఒక ఎష్యూరెన్స్ కావాలి. See, you will always be isolated. మనకుండే ఆలోచనలు ప్రెషర్స్ బయట చెప్పుకోలేని ఒక పరిస్థితిలో మనం వీఆర్ ఇన్ సచ్ ఎ కాంప్లెక్స్ వరల్డ్ అండి వేర్ కమ్యూనికేషన్ హ్యాస్ ఇంక్రీస్డ్ ఎ లాట్. Right. But we could not communicate to the next person sitting to us. Right. మన ఇంట్లో ఉన్న ఆ నలుగురే ప్రాపర్గా కమ్యూనికేట్ చేసుకోలేకపోతున్నారు. రైట్. అసలు అన్నిటికంటే పెద్ద డిజాస్టర్ అది. యూ కెన్ కమ్యూనికేట్ విత్ ద ఎంటైర్ వరల్డ్ లైక్ విత్ ద క్లిక్ ఆఫ్ ఎ బటన్. యూ కెన్ సెండ్ యువర్ సెల్ఫీ టు 1,000, 10,000 పీపుల్. బట్ నన్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మెంబర్ నోస్ వెదర్ రియల్లీ ఆర్ హ్యాపీ ఆర్ నాట్. లోపల ఏం జరుగుతుందో మనం చెప్పుకోలేని ఒక ఐసోలేషన్లోకి వెళ్లకుండా ఈ ఫిల్మ్ వస్తే ఇట్ ఇస్ రియాష్యూరింగ్ దట్ ఇది జరుగుతున్నట్టు చాలా మందికి. It's a common thing in Mamun. So when 10 people are watching it together and they find relatable stuff, they're like, okay, you too. Yeah. Okay, then we are on the same boat. In other words, ఇది ఒక చర్చని మీరు మొదలు పెట్టారు. డెఫినెట్లీ ఒక చర్చని ఇలాంటి పరిస్థితుల్లో సొల్యూషన్ ఏంటని మీరు చెప్పట్లేదు, ఎందుకు ఇలా జరుగుతుందని ప్రశ్నించట్లేదు, బట్ ఇలా జరుగుతోంది. సో దిస్ ఇస్ ద రియాలిటీ. ఇంకా నెక్స్ట్ మనం మొదలు పెడతాం. ఒక సోషల్ ఎవల్యూషన్లో ఒక పాత్ర సినిమా కూడా మాధ్యమాలు కూడా పోషించాలి కాబట్టి దాన్ని ఇన్ఫార్మ్ చేసే ఆ లైట్ త్రో చేసే ఒక మెకానిజంగానే నేను ఉపయోగపడాలనుకుంటున్నాను తప్పించి ఐ డోంట్ వాంట్ టు బి ద లాస్ట్ మెసేజ్ టు ది సొసైటీ వేర్ ఐ విల్ బి గివింగ్ ద కమాండ్మెంట్స్ టు మై ఆడియన్స్ సేయింగ్ ఇలా బతకండి మీరు హ్యాపీగా ఉండండి అని చెప్పి ఆ శిలాఫలకాలు ఇవ్వటం నా ఇంటెన్షన్ కాదు. ఐఎమ్ ఏ కామెంటేటర్ అబౌట్ ద సోషల్ ఎవల్యూషన్.
అండ్ దాన్ని నేను ఒక ఫిక్షన్ యాడ్ చేసి ఒక వైశాలి లాంటి ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్ తోటి ఇట్స్ అన్ ఎవ్రీబడీస్ ఫ్యాంటసీ. నా ప్రతి యంగ్స్టర్కి ఉంటే ఫ్యాంటసీ వైశాలి. దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ ఐ టోల్డ్ హర్ వెన్ ఐ ఆస్క్డ్ హర్ టు కమ్ ఇన్ దిస్ అటైర్ అండ్ ఐ వాంటెడ్ టు బీ హియర్ బికాస్ మనకు ఒక ప్రతి కుర్రవాడికి కూడా ఒక మైండ్లో ఉండే ఒక ఆలోచన ఒక వైశాలి. సో ఆ వైశాలి త్రూ చాలా విషయాలు నేను చెప్పించాలనుకున్నాను. ఒక డిసెప్టివ్ వరల్డ్ మనం సెయిల్ అవుతూ ఉన్నాం. యంగ్స్టర్స్ అందరినీ కూడా చెయ్యి పట్టుకొని నడిపించే ఒక క్యారెక్టర్ వైశాలి టు గివ్ అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లైఫ్ that which they may end up in. Yeah. అదే యంగ్స్టర్స్ని మాత్రమేనా కాదు, ఎవ్రీబడి విల్ ఫీల్ యంగ్. ఏజ్లో అయినా మీరు వైశాలిని చూసేటప్పుడు యంగ్స్టర్స్లా ఫీల్ అవుతారు. అది కరెక్ట్. వండర్డ్ తను మీరు చెప్పకముందు, నేను ఎస్టర్ని కలవకముందు, బట్ ద మూమెంట్ ఐ మెట్ హర్ ఐ రియలైజ్డ్ మీ ఒక డైరెక్టర్స్ ఐస్ నుంచి తను హౌ షీ వుడ్ హ్యావ్ బీన్ పర్ఫెక్ట్ ఈ క్యారెక్టర్కి. బోల్డ్నెస్, గ్రేస్ఫుల్, ఇంకేం చెప్పాలి, మెచ్యూర్, యూ హ్యావ్ ద మెచ్యూరిటీ ఇలాంటి ఒక టాపిక్ హ్యాండిల్ చేయడానికి. బట్ స్టిల్ సునీల్ గారు, వై ఎస్తర్ ఫర్ వైశాలి? See, it's I don't believe in destiny, but maybe she is that. So now I have to because నేను ఒక క్యారెక్టర్ రాసినప్పుడు రాయటం అన్నది పేపర్ మీద ఒక క్యారెక్టర్ని పెట్టడం అన్నది మేబీ ఇట్ ఈస్ యువర్ ఓన్ ఐడియాస్ వీటన్నిటి, బట్ మ్యాచింగ్ ఇట్ ఈజ్ అ వెరీ డిఫికల్ట్ థింగ్ బికాజ్ ఊహని మ్యాచ్ చేసే నిజం ఎతకడం చాలా కష్టం. ఊహ చాలా ఎప్పుడూ అద్భుతంగానే ఉంటుంది. సో వాట్ ఐ హ్యావ్ రిటర్న్ ఈజ్ ఐ జస్ట్ వాంటెడ్ దట్ ఫ్యాంటసీ ఆఫ్ ఎవ్రీ యంగ్స్టర్. అది కావాలి. అండ్ ఇనఫ్ మెచ్యూరిటీ టు ప్లే ద క్యారెక్టర్. కనిపించడం ఒకటి అండ్ డెప్త్ ఉండటం ఒకటి. అంటే ఒక సముద్రం ఒక అల లేకుండా ఉండే ఒక ఇది కావాలి అంటే లోతు ఎక్కువ ఉండాలి. దెన్ ఓన్లీ యూ గెట్ దట్ సెరెనిటీ అండ్ ఎక్స్ప్రెషన్స్ మీద కమాండ్ ఉండాలి. సో దానికి అంటే ఆ బ్యాక్ స్టోరీ తెలుసుకొని దాన్ని సబ్కాన్షియస్లో దాచుకోగలిగే కెపాసిటీ ఒక ఆర్టిస్ట్ క్యాలిబర్కి ఉండాలి. ఇన్ని క్వాలిఫికేషన్స్ ఆ క్యారెక్టర్కి కావాలి, నాకు వైశాలి క్యారెక్టర్కి. యూజువల్లీ ఏంటంటే యూ గెట్ సమ్ గుడ్ లుకింగ్ గర్ల్స్ లైక్ హూ మైట్ suit that particular character. They may be very good performers, but they may not suit the exact fantasy of your mind or your writing. So ఇవన్నిటిని కూడా కావాల్సిన ఒక క్యారెక్టర్లో నాకు ఐ ఫెల్ట్ హర్. అండ్ ఆ తర్వాత నేను ఎస్తర్ని అనుకున్న తర్వాత త్రూ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ మురళీకృష్ణ గారు సజెస్ట్ చేసిన తర్వాత ఐ వాంట్ టు టేక్ ఎన్ ఆడిషన్. డిస్పైట్ నోయింగ్ దట్ షీ ఈజ్ అ ప్రూవెన్ ఆర్టిస్ట్ అయినప్పటికీ కూడా ఐ మెట్ హర్ ఆల్సో. అండ్ నేను రామానాయుడు గారి కాంపౌండ్లో నేనేం చిన్నపిల్ల నా సినిమా చేస్తున్నప్పుడు షీ వాజ్ డూయింగ్ భీమవరం బుల్వాడ్ సినిమా అండ్ షీ వాజ్ వన్ ఆఫ్ మై గెస్ట్ ఆఫ్ ఆడియో ఫంక్షన్ ఆల్సో. సో అలా మాకు పరిచయం అప్పటి నుంచి. కానీ నేను ఒక ఆర్టిస్ట్గా ఈ పర్టికులర్ క్యారెక్టర్ని ఆ పర్స్పెక్టివ్లో చూడాలి అంటే ఐ వాంటెడ్ హర్ టు గివ్ ఎన్ ఆడిషన్. అండ్ ఇన్ని సినిమాలు చేసి కూడా షీ యాక్సెప్టెడ్ ఇట్ బికాస్ షీ అండర్స్టూడ్ ఒక డైరెక్టర్ తనకు కావాల్సిందే చూసుకోవడం కోసం ఒక ఆపర్చునిటీ కావాలి. ఎగ్జాక్ట్గా వెదర్ వీఆర్ మ్యాచింగ్ ద వేవ్ లెంగ్త్ ఆర్ నాట్. షీ ఫ్లూ డౌన్ టు హైదరాబాద్ అండ్ షీ గేవ్ ఆడిషన్ అండ్ షీ డిస్కస్ ద క్యారెక్టర్. షీ రియలైజ్డ్ and not only her performance and I could see the depth of knowledge and all the stuff like తన చుట్టూ ఉండే సమాజాన్ని చూసి ఇలాంటి ఒక సబ్జెక్ట్ని హ్యాండిల్ చేయగలదు తను అనేది. ఎందుకంటే దీనికి సోషల్ రిపర్కషన్స్ ఉండొచ్చు. ఆఫ్టర్ రిలీజింగ్ ఆఫ్ దిస్ ఫిల్మ్ దెర్ విల్ బి సమ్ క్రిటిసిజం ఆల్సో. ఎందుకంటే ఆ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత కూడా చాలా క్రిటిసిజం వచ్చింది. అప్రిసియేషన్తో పాటు అవి కూడా ఉంటాయి. వాటన్నిటిని హ్యాండిల్ చేయాలి, ఫేస్ చేయాలి. ఎస్, ట్రైలర్తో ఆబ్వియస్లీ మీరు చాలా డిడ్ యూ గెట్ అ లాట్ ఆఫ్ క్రిటిసిజం? No, criticism was not much. There was a lot of, let me chip in, because already youngsters, this youth and all this, the target audience was really happy and responded exactly much more than we expected. But there were questions, meek avasarama, enduk cheyali, that I am facing. Why have you done such a thing? Kind of a question mark I am facing now. But ఆబ్వియస్లీ ఐ మీన్ మీరు హ్యాండ్ పిక్ చేసినట్టు ఆల్మోస్ట్ డిడ్ యూ ఇంకెవరైనా కన్సిడర్ చేశారా? తను ఉన్నా కూడా చెప్పండి. చాలా మంది చేశారు, తనకు కూడా తెలుసు. నేను చాలా మందిని చూశాను. సో కొంతమంది ఆ క్యారెక్టర్ విన్న తర్వాత భయపడ్డారు. అమ్మో ఇది అవసరమా మాకు మళ్ళా అంటే ఇంత బోల్డ్ చేయటం. లిప్ లాక్స్ ఆర్ దేర్ లైక్ రొమాన్సింగ్ విత్ ఒక టీనేజ్ బాయ్. బోల్డ్ సీన్స్ కూడా ఉంటాయి ఇందులో. ఎస్ డెఫినెట్లీ. బికాస్ వెన్ ఐఎమ్ డిస్కసింగ్ ఏ టాపిక్ నేను అక్కడ అన్ని ముసుగులు పరదాలు వేసి డిస్కస్ చేయాలని అనుకో. ఐ వాంట్ టు బి ఓపెన్ అండ్ జెన్యూన్ టు ద సీన్. సో దానికి ఎంతవరకు అవసరమో అంతవరకు చేయాలి. అది ఒక ఆర్టిస్ట్ కూడా తెలిసిన విషయం. సో అండ్ షీ ఈజ్ కైండ్ ఆఫ్ ఎన్ ఆర్టిస్ట్. స్క్రిప్ట్కి అవసరమైతే తను చేయడానికి షీ వాజ్ వెల్ ప్రిపేర్డ్. అనవసరంగా కమర్షియల్లీ వర్కౌట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ట్రైలర్లోనో లేదా సినిమాలోనో ఇరికిస్తే అది ఉపయోగపడుతుంది కాబట్టి అనే ఒక మైండ్ సెట్ నాకు లేదు, తనకు కూడా లేదు. తను అలాంటి మైండ్ సెట్ని అప్రిషియేట్ కూడా చేయదు.
She's that kind of an artist. So a thorough professional, so she understands the character. So I have given certain situations to her and I told, let Vaishali take her time. In a given time, oka cut cheppali ante oka director's timing ఉంటుంది. But I gave that actor's timing. ఈ రొమాంటిక్ దీంట్లో ఆ మూడ్ అలాగే ఆ ఫీల్ క్యారీ అవ్వడం కోసం వైశాలికి ఎంత టైం కావాలో టేక్ దట్ టైం. సో దట్ కట్ హ్యాస్ టు బి ఫ్రమ్ హర్ సైడ్. వాట్ ఈస్ దట్ ఎక్స్ప్రెషన్ ఈ సెకండ్ తర్వాత వెన్ యూ హ్యావ్ టు కీప్ ద హ్యాండ్, ఆ మూమెంట్స్ టైం ఏదైతే ఉంటుందో రియల్ టైం, దట్ మే నాట్ బి ఇన్ మై డైరెక్షన్ తాలూకా లెంగ్త్కి సరిపోకపోయి ఉండొచ్చు. ఐ హ్యావ్ గివెన్ ఇట్ టు హర్ అండ్ షీ టుక్ ఇట్ ఎగ్జాక్ట్లీ. దట్ ఈస్ వాట్ మై క్యారెక్టర్ ఆల్ అబౌట్. సో డైరెక్ట్ బ్లంట్ క్వశ్చన్, వాట్ సర్టిఫికేషన్ ఈ సినిమాకి? ఏ సర్టిఫికేట్. అండ్ ఐ న్యూ వైల్ రైటింగ్ ఏ సర్టిఫికేట్. సో వైశాలి చూసారా, యూ బికమ్ వైశాలి ఆల్రెడీ కుమార్ గారి డిస్క్రిప్షన్ తోటి. యా, సో ఎస్తర్ ఏ సర్టిఫికేట్ సినిమాలో నేను యాక్ట్ చేస్తున్నాను అనే ఒక ఆందోళన ఉంటుంది. ఇవేమీ లేకపోయినా కూడా జస్ట్ దట్ లేబుల్. నాట్ రియల్లీ. ఐ వాస్ ఫాస్ట్. నేను ఐఎమ్ అ రీడర్. నేను ఫస్ట్గా చెప్పినట్టు ఐఎమ్ సమ్మన్ హు రీడ్స్ బుక్స్. ఐ లైక్ దిస్ హోల్ థింగ్ ఆఫ్ కలెక్టింగ్ నాలెడ్జ్, పీపింగ్ ఇన్ టు అదర్ పీపుల్స్ లైఫ్ టైమ్స్. అంటే నేను నా బ్రతుకుతున్నాను కానీ హౌ ఆర్ అదర్ పీపుల్ లివింగ్ ఇన్ ద సేమ్ టైమ్ ఫ్రేమ్లో ఇదే 2022లో ఎంతోమంది వేరే వేరే లైఫ్ బ్రతుకుతున్నారు. హౌ ఆర్ దోస్ లైఫ్స్? Curiosity you have. I have. And I have been an art student. I am an MA in political science. I am a BA in psychology. So I've had pitch నాకు ఉంది. సో నేను ఫస్ట్ సినాప్సిస్ చదివేటప్పుడే నేను లాక్డౌన్ టైంలో ఐ కేమ్ అక్రాస్ అ లాట్ ఆఫ్ స్క్రిప్ట్స్, వెరీ క్రియేటివ్ స్క్రిప్ట్స్, బికాస్ దెర్ వర్ సో మెనీ లిమిటేషన్స్. ఎక్కువ ట్రావెల్ లేకుండా ఒకే లొకేషన్లో లేదా ఒకే ప్లేస్లో అలాంటి స్టోరీస్ చాలా చదివాను. కానీ అట్ ది ఎండ్ లాస్ట్కి చూస్తే ఒకటి ఇంకొకటి కనెక్ట్ అవుతుంది, ఒక్కలాంటి అనేది ఫీలింగ్ వస్తుంది, సంథింగ్ ఇస్ సిమిలర్. But when I read this synopsis, ఇది నా మైండ్లో ఉండిపోయింది for a very long time. That okay, this is something out of the box. It is showing the extraordinary life of an ordinary woman. Normally when we show a heroine is a rich girl, princess, that this ఒక particular character. But here is an imperfect woman, a housewife, a regular so-called ordinary human, and her extraordinary lifestyle, her extraordinary journey in life. So that fascinated me. And after that, when I heard from him, that only took me further. I'm like, forget the certification, forget the consequences. I, as an actor, need this project to grow as an actor, to grow as a human, to explore my life, to explore other people's life. Okay. So consequences secondary. Release ayin tarvata it's just a bonus gani. Whatever I had to take as an actor and human, I already took it during the process of the film. Right. Yes. కానీ ఇక్కడ మళ్ళీ కొంచెం ఒక గ్రిల్లింగ్ క్వశ్చన్ అడగచ్చా? మీరు ఏమనుకున్నారంటే, మీరు ఆర్డినరీ విషయాలలో ఉండే ఎక్స్ట్రాడినరీ చూపిద్దాం అనుకున్నారు. అంటే ఒక ఎస్తర్ లాంటి ఒక గ్లామరస్ లుకింగ్ అంటే టైప్ ఆఫ్ పర్సనాలిటీ యూ హ్యావ్ టేకెన్. కుడ్ యూ నాట్ హ్యావ్ పిక్డ్ అ వెరీ వెరీ ఆర్డినరీ, అంటే మనం బేసిక్గా నిజంగా మన దైనందిన జీవితంలో మనకు కనిపించే లాంటి ఒక స్త్రీ క్యారెక్టర్? వుడ్ ఇట్ హ్యావ్ బీన్ మోర్ పవర్ఫుల్? బికాస్ షీ ఆల్రెడీ క్యారీస్ అన్ ఆరా అండ్ గ్లామర్ ఆఫ్ అన్ యాక్టర్, అ బ్యూటిఫుల్ యాక్టర్. అండ్ ఈ క్వశ్చన్స్, ఐ డోంట్ నో ఇఫ్ ఐఎమ్ క్లియర్ ఇన్ మై క్వశ్చన్. అంటే అది ప్రతి పక్కింట్లో కూడా జరగచ్చు కదా. ప్రతి పక్కింట్లో ఉండే ఒక క్యాషువల్ ఉండే ఒక మామూలు అమ్మాయితో కూడా, అంటే వాళ్ళందరూ బాలేరని కానీ అలాంటి అదేమి కాదు. కానీ వాళ్ళ ఫ్యాంటసీ, ప్రతి ఒక్క అబ్బాయి తాలూకు ఒక ఫ్యాంటసీ ఉంటుంది. ఒక ఆర్డినరీ లుకింగ్ ఒక అమ్మాయిలో కూడా తన ఫ్యాంటసీకి ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని కూడా ఊహించుకుంటాడు. ప్రతి దట్ ఈస్ ద మేల్ మైండ్ సెట్ అయి ఉండొచ్చు. సో ఐ వాంటెడ్ దట్ పర్సన్ టు బీ దేర్, అలాంటిది. సో షీఈస్ హోమ్. యాక్చువల్లీ నేను ఇలాంటి ఒక ఆవిడని చూడడం కోసమే ఇన్నాళ్ళు వెయిట్ చేశాను అనే ఒక ఫీలింగ్. సి మ్యాన్ బై నేచర్ ఈజ్ అ హంటర్ అండి. వాడు ఎప్పుడు వెతుకుతూనే ఉంటాడు, వాడికి కావాల్సిన ఏదో ఒక దానికోసం హంట్ చేస్తూ ఉంటాడు. సో ఆ హంటింగ్ మైండ్ సెట్కి హీ ఆల్వేస్ వాంట్స్ దట్ సంథింగ్ క్లోజర్ టు హిస్ ఫ్యాంటసీ. సో అలాంటి ఒక ఫ్యాంటసీ వైశాలి. So then he thinks that meeting her, his dreams will be fulfilled. అలాంటి ఒక టీనేజ్ బాయ్ falls in love with a married woman and her husband is the villain, is what actually I wanted to tell in this film. Husband is a villain? Naturally, for a teenage boy at least. Oh my god, it is అంటే వెరీ కాంప్లెక్స్ అండ్ చాలా మీరు అన్నట్టు. బట్ మీరు నిజంగా టౌన్స్లో అవుతుందా సునీల్ కుమార్ గారు?
అర్థం కాలేదు. టౌన్స్లో అవుతుంది ఇవన్నీ డెఫినెట్లీ. వైజాగ్ లాంటి టైప్ 2 సిటీస్కి అంటే ఇది నిజంగా అంత కామన్గా మనకి కనిపించకుండా జరుగుతుందా అని అడగ. అవును, ఎందుకంటే ఇప్పుడు ట్రైలర్ వచ్చిన తర్వాత అయితే నాకే ఎన్ని వస్తున్నాయి డిఎమ్స్ కానీ, దట్ ఈస్ సో రిలేటబుల్, ఇట్స్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్. People are saying this. It is happening in many people's life. It's sometimes ulta. Ante oka married man is in love with a single woman. In the corporate world, see your wife and your wife pillalu intlo untaru. Work meeda you have staying in another city. So there you have met another younger woman who you find attractive. His Vaishali. So he is in love with her. So wife is in the city. Ante financial considerations enni cases lo avutundi anedi it may be debatable. But this kind of an activity is very rampant అనేది అయితే వాస్తవం. యాక్చువల్లీ మనకున్న డెఫినేషన్ ప్రకారం ఈ సెక్షువల్ ట్రాఫికింగ్ అని వీటన్నిటిలో కూడా వేర్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఈజ్ ఇన్వాల్వ్డ్ then only it is considered as a prostitution or this thing. Otherwise it is not. It's a consensual sex. But only when the financial transaction happens it can be called as a male escort అనండి, లేకపోతే ప్రాస్టిట్యూషన్ అనండి, ఇలాంటివన్నీ కూడా వాటికి నేమ్ అండ్ బ్రాండింగ్ జరుగుతూ ఉంటుంది. బట్ ఐ డోంట్ నో వెదర్ దిస్ కైండ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఇస్ వెరీ ర్యాంపెంట్. బట్ దో దానికి ఇప్పుడు నెమ్మదిగా ఆర్గనైజ్డ్ సెక్టర్స్ వస్తున్నాయి. ఆఫ్టర్ దిస్ ఆన్లైన్ నౌ దేర్ ఆర్ సో మెనీ రిక్రూటింగ్ ఏజెన్సీస్ ఆర్ కమింగ్ అప్ టు రిక్రూట్ దీస్ కైండ్ ఆఫ్ సర్వీసెస్ ఫ్రమ్ మెన్. ఫ్రమ్ మెన్. And women, high society women are using these apps and things like that. And because no strings attached relationships ni ekku manది కోరుకుంటున్నారు. Because emotional friends with benefits. Yes. You see these phrases are so. ఏ దళం వారు వచ్చి మిమ్మల్ని ప్రశ్నించి గొడవ చేయలేదా సునీల్ కుమార్ గారు? ఆల్రెడీ మీకు బెదిరింపులు వస్తున్నాయి అనుకుంటా కదా? అంటే న్యాచురల్లీ ప్రతి సినిమాకి కూడా ఆ క్రిటిసిజం కానీ అలాంటివన్నీ కూడా వస్తుంటాయి. అండ్ ఐఎమ్ రెడీ టు ఫేస్ ఇట్ బికాస్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. సో ఇప్పుడు మీరు నన్ను కోప్పడితే ఆ విషయాలు మారిపోతాయో చెప్పండి. జరుగుతుంది అని నేను చెప్తున్నాను. చెప్పడం తప్పెప్పుడు కాకూడదు. అలాంటి ఒక మన సమాజంలోకి అయితే వెళ్ళకూడదు. ఆఫ్టర్ ఆల్ మనం ఫైట్ చేసింది టు గెట్ ఒక ఫ్రీడమ్ మనం ఎందుకు కోరుకుంటున్నాము అంటే మనకు తెలిసిన విషయాలను ఎక్స్ప్రెస్ చేయడం కోసం ఒక జర్నలిస్టిక్ టూల్ని మనం యూజ్ చేస్తున్నప్పుడు సో ఐ షుడెంట్ బి డినైడ్ ఎ ఛాన్స్ టు ఎక్స్ప్రెస్ మై liberty of expression. There has to be a reaction. The reaction should be against the reality, not the film. అది నిజంగా ఎక్కడ జరుగుతుందో దానికి ఇంత రియాక్ట్ అవ్వండి, దాన్ని ఆపేయడానికి ఇంత ట్రై చేయండి. ఒక సినిమా ఆపి ఏం సాధించారు ఎవరైనా? అది సినిమానే కదా, అది అందరికీ తెలుసు. యాక్టింగ్ చేస్తున్నామని తెలుసు, కావాలని చేసి ఒక సినిమా 2 hours చేసి వదిలేసాం అంతే. కానీ రియల్ లైఫ్ 24/7 365 days అవుతుంది, దానికి రియాక్ట్ అవ్వండి. వై రియాక్ట్ ఫర్ అ ఫిల్మ్ అండ్ నాట్ ఫర్ రియాలిటీ? మనం ఎండ్ ప్రోడక్ట్ మీద రియాక్ట్ అవ్వడం కాదు. మనం యాక్చువల్లీ రూట్స్ మీద రియాక్ట్ అవ్వాలి. వై ఇట్ ఇస్ ఆ రిక్వైర్మెంట్ ఎందుకు వచ్చింది అంటే రిక్వైర్మెంట్కి అంతు ఆనెస్ట్గా చెప్పాలంటేనండి, దీనికి పెద్ద ఇది ఒక రిక్వైర్మెంట్ అండం కంటే కూడా ఇప్పుడు సొసైటీ నిజంగా ముందరకెళ్తుంది. ఇదివరకు మన అమ్మమ్మల కాలంలో అసలు ఆడవాళ్ళు బయటికి కూడా వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు ఎక్స్ప్రెషన్ వరకు, క్లెయిమింగ్ రైట్స్ వరకు వచ్చింది. సో ఇట్ ఇస్ జస్ట్ దట్ ఐ థింక్ పీపుల్స్ అపటైట్ ఫర్ లైఫ్ ఇస్ జస్ట్ గ్రోయింగ్ బై ద డే. అంటే ఇంకా కావాలి. The more freedom you have, the more freedom you want. More freedom you want, more you want, more everything you want more. సో అది పెరుగుతోంది. అది వై అంటే ఇట్ ఇస్ జస్ట్ లైక్ దట్. అంటే ఇట్ స్టార్టెడ్ విత్ ద క్వశ్చన్ ఫర్ నీడ్, నౌ ఇట్ ఇస్ గోయింగ్ టువర్డ్స్ గ్రీడ్. ఇంకా 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 అని ఇట్స్ గోయింగ్. నౌ హౌ రైట్ ఆర్ రాంగ్ ఇట్ ఇస్ వి కెనాట్. ఇప్పుడు ఏంటంటే వాంట్స్ హావ్ ఆల్సో బికమ్ నీడ్స్. yes naturally. ఆ టైం లిమిట్ బట్టి వాంట్స్ ఎప్పుడు నీడ్స్లోకి వెళ్ళిపోతాయి. అంటే లగ్జరీస్ నుంచి వాంట్స్కి, వాంట్స్ నుంచి నీడ్స్కి, అవి లేకపోతే డిప్రెషన్కి. దిస్ ఇస్ ద చైన్ అండి, అదే వెళుతుందండి అదే. సో అలా అయిపోయింది ఇలాంటి పరిస్థితి. బట్ సో అంటే అది ఆ డిబేట్లోకి వై అంటే వీ కాంట్ గో. బట్ హౌవర్ అంటే బికాస్ మనకి ఇలాంటి కొంచెం కాంట్రవర్షియల్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు దెర్ విల్ బి లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఆస్క్డ్. ఎవరు చూడాలి ఈ సినిమా? ఏ సర్టిఫికేట్ అంటే మన చిన్నప్పుడు ఎలా ఉండేదండి, న్యూస్ పేపర్ సినిమా పేజ్ ఓపెన్ చేసి ఏ అని ఏమన్నా ఉంటే అది కూడా ఎక్కడో 2-3 థియేటర్స్లో దాని మొహం ఇలా చాటేసి తిప్పేసుకునే రోజులు కదా. అంటే ఆ టైంలో కూడా మనకు ఏ సర్టిఫికేట్ అంటే ఉన్న ఒక మైండ్ సెట్ ఒకటి, అదొకటి మెయిన్ అన్నెసెసరీ ప్రాబ్లం ఏంటంటే అందులో ఓన్లీ ఈ ఎక్స్ప్లిసిట్ సీక్వెన్సెస్ ఇలాంటివి మాత్రమే అని కాదు. ఒక సొసైటీలో జరుగుతుండే ఒక ఇష్యూస్, ఈవెన్ పొలిటికల్ ఫిల్మ్స్ ఆల్సో గాట్ ఏ సర్టిఫికేట్. నా దేశం అనే సినిమాకి ఎన్టీఆర్ గారు పాలిటిక్స్లోకి వస్తున్నప్పుడు ఏ సర్టిఫికేట్ ఇచ్చారు? జస్ట్ బిఫోర్ హీఈస్ ఎంటరింగ్ ఎలక్షన్స్. సో అప్పుడు కూడా జరిగింది. పొలిటికల్ ఫిల్మ్స్ కూడా ఏ సర్టిఫికేషన్స్ వచ్చాయి, వైలెంట్ ఫిల్మ్స్ కూడా ఏ సర్టిఫికేట్ వచ్చింది. ఏ డజంట్ ఆల్వేస్ రిక్వైర్ ఆర్ నీడ్స్ టు బి దట్. కరెక్ట్. అంటే మనకు అలా మైండ్ సెట్ చెప్తున్నాను. ఇప్పుడు ఎలా అయితే కొన్ని
కూర్చుని పాజ్ చేసి ఆలోచించారు అమ్మో ఏ సర్టిఫికేట్ అంటారు. బట్ నెవర్దిలెస్ ఇట్స్ అ బోల్డ్ సబ్జెక్ట్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కుడోస్ టు యూ సునీల్ కుమార్ గారు. ఎందుకంటే ఎవరు మాట్లాడని విషయం ఇప్పుడు మీరు మామూలుగా మామూలు సినిమా తీసుకోవచ్చు కదా, అంటే అవేవి తక్కువని కాదు అనేది లేదు, బట్ జస్ట్ ఒక జనరల్ లవ్ స్టోరీ అవన్నీ తీసి మీరు కూడా యూ కెన్, బట్ యూ వాంట్ టు మేక్ అ స్టేట్మెంట్ యాజ్ అ ఫిల్మ్ మేకర్. సో దట్స్ వేర్ యూ బిలాంగ్. సో ఆబ్వియస్లీ ఫర్ యువర్ గట్స్. అండ్ ఎస్తర్ మీకు కూడా మీరు ఆల్రెడీ 30 సినిమాల పైన నటించారు, బట్ ఒక ముద్ర పడిపోతుంది ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ స్మితా పాటిల్ గారు, తర్వాత షబానా ఆజ్మీ గారు, దీప్తి నవల్ గారు, వాళ్ళందరూ అర్థం అని ఇలాంటి సినిమాలు తీసినప్పుడు మనం గ్లోరిఫై చేసి చూసాం. బట్ మన తెలుగులో ఒక ఇలాంటి బోల్డ్ సినిమా వచ్చిందంటే అమ్మో అంటాం. అది కరెక్టా కదా నేను చెప్పేది? సో ఆల్ కుడోస్ టు యూ. సో ఎస్తర్, సునీల్ కుమార్ గారి డైరెక్షన్ గురించి చెప్పండి బిఫోర్ వి అండ్ మీ పార్ట్ ఆఫ్ కోర్స్. హౌ కెన్ ఐ? No, it was a thorough honor. It still is. I really consider myself honored to get an opportunity to work with a director like Sunil garu. ఎందుకంటే నేను ఇప్పుడు ఎన్ని లాంగ్వేజెస్ చేసినా my main focus is on the director, because he is the captain of the ship. స్టోరీ ఎంత బాగా రాసుకున్న దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి, టు మేక్ థింగ్స్ హ్యాపెన్, టు క్రియేట్ దట్ హోల్ వరల్డ్. ఆ స్క్రిప్ట్లో ఉన్న సిచ్యువేషన్ వరల్డ్, ఆ సంస్కార్ కాలేజ్ని క్రియేట్ చేయాలి కదా. సో దాట్ రాయడానికి పేపర్ ఇంక్ పెన్ ఉంటే చాలు, కానీ టు మేక్ ఇట్ హ్యాపెన్ యూ రియలీ నీడ్ అ వెరీ గుడ్ డైరెక్టర్. సో ఈ స్క్రిప్ట్ నాకు చదివేటప్పుడు నచ్చింది, కానీ ఐ వాజ్ ఓన్లీ మోర్ కాన్ఫిడెంట్ అండ్ గాట్ ద కాన్ఫిడెన్స్ టు టేక్ దిస్ అప్ బికాస్ హీ వాజ్ ద డైరెక్టర్. Right. Because of the thing, and he has the sensibility to handle such a sensitive subject and to present it in the way that he is presenting it. So he was my key for confidence when I considered taking up this film. అతను నాకు నరేట్ చేసిన విధానం కానీ, ఈ క్యారెక్టర్ గురించి నాకు ద వే హీ ఫెడ్ మీ, వైశాలిస్ క్యారెక్టరిస్టిక్స్, దిస్ హోల్ ఫిల్మ్ ఎలా ఎందుకు చేయాలనుకుంటున్నారు అవన్నీ. సో ఐ కనెక్టెడ్ టు హిమ్. సో దట్ వన్స్ దట్ కనెక్షన్ హ్యాపెన్, దెర్ వాజ్ నో టూ మచ్ డిస్కషన్. సెట్లోకి వెళ్ళి ఈ సీన్ ఎలా చేయాలి అది అలాంటిది ఏం లేదు. వన్స్ హీ టోల్డ్ మీ వాట్ హీ వాంట్స్ ఫ్రమ్ ద ఫిల్మ్, సింక్. అసలు ఇబ్బంది పడలేదు? ఇబ్బంది లేదు. అది నరేషన్ చేసేంత వరకు ఉండే, టిల్ హీ ఎక్స్ప్లెయిన్డ్ ద హోల్ థింగ్ టు మీ అట్ ది ఆఫీస్. వైజాగ్లో షూటింగ్ జరిగింది, అక్కడ వెళ్ళి ఒక్కసారి చీర వేసుకుని నేను వైశాలి అని వచ్చిన తర్వాత నా ఫస్ట్ షాట్ అయిపోయింది. అండ్ ఐ ఆస్క్డ్ హిమ్ హౌ ఇస్ ద లుక్, లైక్ am I looking like the Vaishali you thought? He said my Vaishali is on. Once that happened, then there was no worries. Then Vaishali was doing everything. Ante Vaishali ela chestadi, Vaishali em untadi, Vaishali ela cheptadi. So it was all about, we were creating Vaishali every bit of that scene gaani, everything was like we were visualizing Vaishali ela untadi, Vaishali ela chestadi. So it became all about her and making things happen. Like he said, even when there's a lip lock or if it is an intimate scene, he's like, what would have Vaishali done for the nature that she has? ఆమె నేచర్కి ఆమె సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేయొచ్చు అనేది నువ్వు టేక్ యువర్ టైం అండ్ జస్ట్ మేక్ ఇట్ హ్యాపీ. మీరే చెప్పుకున్నారా? ఎస్. ఓకే. అండ్ వైశాల్ ఎవరండి ఇందులో? వైశాల్ ఎవరు అంటే కౌశిక్. అదే కౌశిక్ క్యారెక్టర్ గురించి అసలు మాట్లాడాలి, బికాజ్ వైశాలి హ్యాస్ ఆక్యుపైడ్ ద హోల్ మైండ్ స్పేస్ అండ్ స్క్రీన్ అండ్ ఆల్ దట్ టుడే. బట్ యా, కౌశిక్ రిష్వి తిమ్మరాజు అనే ఒక కుర్రాడు, బికాజ్ ఎ టీనేజ్ బాయ్ ఐ వాంటెడ్ అండ్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ అండి. అంటే యాక్చువల్లీ కుర్రాడు, నాకు ఒక యంగ్స్టర్ కావాలి, ఒక ప్రూవెన్ ఆర్టిస్ట్ గారు కావాల్సిన ఒక కొత్త వ్యక్తి కావాలి నాకు. సో దట్ ఎనీ ఆడియన్లో ఎవరున్న కుర్రాడు అతన్ని ఐడెంటిఫై చేసుకోగలిగే కుర్రాడు అయి ఉండాలి, ఈ జనరేషన్ కుర్రాడు. సో అలాంటి ఒక పర్ఫార్మరు, ఆ మెచ్యూరిటీ అండ్ చూపించాలి, అది ప్రోగ్రెషన్ ఆఫ్ ద క్యారెక్టర్, అది ఎలా ప్రోగ్రెస్ అవుతుందో, ఆ ఇన్నోసెన్స్తో స్టార్ట్ అయ్యి ఒక మెచ్యూరిటీ తోటి అది తీసుకొని వెళ్ళే ఒక ప్రాసెస్. సో హౌ దట్ క్యారెక్టర్ హ్యాస్ టు ఇవాల్వ్. Rishvi has done a wonderful job, and husband character Ajay, of course, he's a proven artist. Yeah. And it is not a regular cliched character. It has multiple dimensions. Yes. All characters in this film have, yes, they grow. They start at one point and end on another note. మీరు ఎంత చెప్తుంటే నాకు హాయిగా, I wish the theater were a Netflix screen on my or on Amazon. No, I want you to watch it in the theater. Like, yeah. So Vaishali is an experience. Yes, yeah. I mean, I'm definitely going to watch it. Yeah. Please do. Then above 18, sir, just want to definitely. కానీ ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ అయిన తర్వాత ఐ రియలీ హ్యావ్ అ ఫీలింగ్, బికాజ్ ఐ హ్యావ్ కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఏ అని ఉంటే పీపుల్ హూ ఇన్ 11th నేను 11th 12th స్టాండర్డ్లో ఉన్నప్పుడు నా క్లాస్లో ఉన్న బాయ్స్, ఎస్పెషల్లీ బాయ్స్, ఏ అని ఉన్న సినిమా ఎలాగైనా చూసేవారు వేరే వాళ్ళ ఐడి కార్డ్స్ తీసుకొని. సో నవ్ ఐ నో ఇఫ్ ద ఫిల్మ్ డస్ వెల్, ఎందుకంటే యాక్చువల్లీ గో టు సీ సర్టిఫికేషన్ అనేది ఏ వచ్చింది అంతే, కానీ ద కంటెంట్ ఇస్ ఫర్ ఎవ్రీబడి హూ కన్సిడర్స్ రిలేషన్షిప్స్.
అండ్ టుడే పీపుల్ అబౌట్ ఇన్ 10th స్టాండర్డ్ టీనేజ్ అని వచ్చాక పీపుల్ ఆర్ ఇన్ రిలేషన్షిప్స్. అంటే ఏమవుతుందంటే ఈ ఆప్షన్, ఈ పాసిబిలిటీ ఉంది అని మనం యాక్సెప్ట్ చేసి బ్లేటెంట్గా అక్నాలెడ్జ్ చేయడం అన్నది వాళ్ళకు ఒక తెలియని వ్యాలిడేషన్ ఇచ్చేసినట్టని మనకి సొసైటీని ప్రిజర్వ్ చేస్తున్నా అనుకునే వాళ్ళు ఆందోళన పడతారు ఇలాంటివి. అంటే నేను ఐ వుడ్ రికమెండ్ even after crossing 18 years also, if you think you don't have that maturity to watch and appreciate or understand this kind of mature content, you please refrain watching it. అది కూడా నేను చెప్తాను. ఓకే డన్ సార్, థ్యాంక్ యూ ఫర్ దట్ క్లారిఫికేషన్. ఎస్తర్ పాట ఎప్పుడు విన్నారు మీరు? మీరు ఎప్పుడు విన్నారు? నేనా? ఎస్తర్ ఇస్ అ సింగర్. ఆ విషయం నాకు తను కలిసినప్పుడే తెలిసింది. ఇందులో ఒక రొమాంటిక్ సాంగ్, ఐ వాంటెడ్ అ హస్కీ వాయిస్ అండ్ ఐ వాంట్ ఆ అమ్మాయి వాయిస్ ఉండాలి, బికాస్ ఆ వాయిస్ నాట్ లైక్ రెగ్యులర్ తెలుగు హీరోయిన్ వాయిస్ లాంటిది కాదు. సో ఒక థ్రోటీ అంటే కంప్లీట్ అంటే ఒక ఫుల్ ఉంటుంది, ఒక టోటల్ లైఫ్ కనపడుతుంది ఆ వాయిస్లో. అలాంటి ఒక వాయిస్ తోటే ఒక రొమాంటిక్ సాంగ్ ఉంటే బాగుంటుంది అని. దట్ వాజ్ అన్ ఇంటిమేట్ సాంగ్, ఆ ఇంటిమసీకి దానికి సంబంధించింది. అండ్ వెన్ అది గుండెల నుంచి రావాలి, రొమాన్స్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ ద హార్ట్. అది లిప్స్ నుంచి వస్తే సరిపోదు, ఇంకెవరో దాన్ని పాడవలసిన అవసరం లేదు, డెఫినెట్గా తనే పాడితే బాగుంటుంది అనుకున్నాను, బికాజ్ ఇట్స్ ఎ సోలో సాంగ్. అండ్ సో దిస్ ఫిల్మ్ అదే డైరెక్టర్ గారు చెప్పినట్టు ఇట్ వాస్ డెస్టిన్డ్, సమ్హౌ అన్ని కలిసి వచ్చింది అంతే. బట్ అదర్ దెన్ దిస్ ఇంకేమేం పాటలు పాడతారు మీరు? వాట్ యు నార్మల్లీ సింగ్? I started out as a singer in Konkani industry, so I am very popular in Goa and Mangalore as a singer. Yeah, playback singer, live show singer, live shows. I have a band. సో సంవత్సరానికి ఒక వరల్డ్ టూర్ చేయడం, గోవాలో కొన్ని షోస్ చేయడం అయితే ఫిక్స్. ఎవ్రీ ఇయర్ ఐ పర్ఫార్మ్. నౌ యు గెట్ బిజియర్ యాజ్ అన్ యాక్టర్. హోప్ఫుల్లీ, ఫింగర్స్ క్రాస్డ్. సో ఎస్తర్, వై డోంట్ యు ప్లీజ్ హమ్ దట్ ఫర్ us, ఒక పాట, ఈ పాట అండ్ ఆఫ్టర్ దట్ ఇంకొక పాట వినాలి, ఏదైనా ఎనీథింగ్ ఆఫ్ యువర్ చాయిస్. ఓకే షూర్. సినిమాలో అయితే ఇది పాడాను, రా రా నా వలపుల మాలే సొగసుల తావై నవ్వుల మూవైరా సరసకు రావేరా తనువుకు తోడై మనసుకు నీడై ఆశలు జోడైరా అలా వస్తుంది. బ్యూటిఫుల్, లవ్లీ. ఐ కెన్ టెల్ మీరు ఎందుకన్నారని. మీరు వెస్టర్న్ క్లాసికల్ నేర్చుకున్నారా? వెస్టర్న్ క్లాసికల్ పియానో నేర్చుకున్నాను. ఐఎమ్ మ్యూజిషియన్, సో పియానో తెలుసు. అండ్ సింగింగ్లో నేను కర్ణాటిక్. ఏబిఆర్ఎస్ఎం ఆర్ ట్రినిటీ? ట్రినిటీ కాలేజ్. ఓకే, ఎస్. అండ్ కర్ణాటిక్ అయితే పాడు శాంత ఆపేసానే. ఒక కర్ణాటక ఏమన్నా ఒక పల్లవి, బికాజ్ వైశాలి ఇలాంటి పల్లవి పాడితే ఎలా ఉంటుంది చూడాలి. ఓకే. నగుమో మూగనలే నీనాజాలి తెలిసే నగుమో మూగనలే నీనాజాలి తెలిసే నగుమో మూగనలే నీనాజాలి తెలిసే నగుమో మూగనలే నీనాజాలి తెలిసే నన్ను బ్రోగా. లిరిక్స్ పెద్ద తెలియదు. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సింగింగ్, అడగంగానే పాడినందుకు. థ్యాంక్ యూ సో మచ్. సో సార్, సినిమా రిలీజ్ అవుతుంది అండ్ నిజంగా ఒక చాలా థాట్ ప్రొవోకింగ్ ఫిల్మ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. We wish you all the very best. Thank you. Thank you. By the way, I have to add one word. దీనికి స్టోరీ డిపార్ట్మెంట్లో స్వాతి అనే ఒక అమ్మాయిని కూడా మాతో పాటు ట్రావెల్ అయింది. ఎందుకంటే వైశాలితో పాటు ఆ న్యూయాన్సెస్ని డిస్కస్ చేయడం కోసం, టు క్రియేట్ దట్ కంఫర్ట్ ఇన్ ద ఎన్విరాన్మెంట్. ఎందుకంటే ఇద్దరు ఫిమేల్ ఉన్నప్పుడు దీంట్లో నేను చెప్పాలనుకుంటున్నాను, ఐ వాంటెడ్ అక్నాలెడ్జ్ హర్. సో తను కూడా చాలా రీసెర్చ్ చేసింది అండ్ వైశాలి ఆల్సో హ్యాస్ డన్ హర్ రీసెర్చ్ టు అండర్స్టాండ్ ద న్యూయాన్సెస్ బిహైండ్ ఇట్. సో మ్యాక్సిమం అథెంటిక్గా తీసుకురావడం కోసం మేము ప్రయత్నం చేశాము. దెర్ కుడ్ బి సమ్ అబరేషన్స్ లైక్ సోషల్ క్రిటిసిజం. నేను ప్రిపేర్డ్గానే ఉన్నాను, ఇఫ్ ఎట్ ఆల్ ఎనీబడి వాంట్స్ టు టెల్. అండ్ ఇంతకంటే బెటర్ ఫిల్మ్స్ చేయాలి అనే ఆలోచన, ఒక థాట్ మిగతా డైరెక్టర్స్ కూడా వస్తే ఇంకా బెటర్గా చేస్తే బాగుంటుంది ఫ్యూచర్లో అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను.
బై ఆల్ మీన్స్ సార్ ఐ థింక్ ఇది చూసి కనెక్ట్ అయ్యే వాళ్ళు డెఫినెట్గా ఉంటారు, మీ ఆడియన్స్ మీకు ఉన్నారు. సో విల్ వెయిట్ అండ్ లుక్ ఫార్వర్డ్ టు రిలీజ్. వైశాలి, ఎస్తర్, థ్యాంక్ యూ వెరీ మచ్. వైశాలిని సెట్ అయిపోయారు. Thank you so much. And just like Sunil Kumar Garu makes a statement in his films, I want to make a statement in this interview. I refrain from asking you questions about your personal life completely because I feel that is none of my business, and I want to make this point for all those people interviewing you there. Thank you. Thank you so Esther much. for coming. Thank you Sunil Kumar for Thank you. coming, and thank you all for watching. Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.